ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలోని వసంత మండపంలోకి వేంచేయింపు చేశారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. సప్తగిరులకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆలయం వెలుపల కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు పడుతోంది. భక్తుల కానుకల రూపంలో తీతీదేకి 3,90,00,000 మేర రాబడి వచ్చింది. మరోవైపు కొండపై భారీగా తరలివచ్చిన భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది భక్తులు తడిసి ముద్దయ్యారు. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. 5వ రోజు గంగమ్మ తల్లి దొరవేషంలో ఆలయానికి చేరుకున్నారు. ఈ వేషాన్ని కైకల, రజక కులస్తులు అనువంశికంగా వేస్తారు. ఇతరులు ఎవ్వరూ వేయరు. వారే ఊరంతా తిరిగి పూజలు అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్వయాన చెల్లెలైన గంగమ్మకు తీతీదే తరపున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వసంతోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కంకణ విసర్జన, చక్రస్నానం నిర్వహించారు. మహామంగళ హారతి సమర్పించారు. సాయంత్రం శ్రీనివాసుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మయూర వాహనంలో కొలువుదీర్చి తేరు బజార్, వినాయక సర్కిల్ మీదుగా నేసేపేట, శాంతినగర్ వరకు మంగళ వాయిద్యాలు, భక్తుల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులను తీర్చుకునేందుకు వేకువజాము నుంచే ఆలయానికి బారులు తీరారు. స్వామివారి తొలిహారతితో గోవిందుడు భక్తులకు అభయప్రదానం చేశారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉప కమిషనర్ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన చక్రస్నాన వేడుక వైభవోపేతమైంది. నారాపుర ఆలయ పుష్కరిణిలో అర్చకులు స్వామివారికి విశేష అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. అనంతరం అర్చకులు సైతం పుణ్య స్నానాలు ఆచరించారు. అన్నవరం సత్యదేవుని ఆలయం నూతన వధూవరులతో కలకలలాడుతుంది. రత్నగిరిపై 300 జంటలు ఒకటయ్యాయి. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలు, లక్ష్మీదేవి, గరుడాల్వార్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంప్లో నూతనంగా నిర్మించిన శివాలయంలో ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శివలింగం, యంత్రం, జీవధ్వజాలను వేద మంత్రోచ్చరణ నడుమ ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, హోమం, అభిషేకాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా మేథెలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సరస్వతి, ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత ఆలయంలో అష్టమ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజావరోహణం నిర్వహించారు. స్థానిక భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు. సిద్దిపేట జిల్లా మేతెలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టమ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం వసంత మండపంలో కొలువు తీర్చి విశేష స్నపన తిరుమాంజనం నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి గోపాలకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. 1001 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు చేశారు. కోలాటం, అమ్మవారి శక్తి వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. లోని కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. కొండపై భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్లతో పాటు ప్రచండ గాలులను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించారు. త్రిశూలం పొడవు 65 అడుగులు కాగా ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల LED దీపాలను అమర్చారు. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.